ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది, ఇంకా మళ్ళీ ఇప్పుడే చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఆ టైంలో పైకి వచ్చాను, వచ్చేసరికి మన టెంట్ అయితే గ్రీన్ షెడ్ అయితే పోయింది. అక్కడ సైడ్ ఒకటి అయితే కట్టాను, ఇప్పుడు ఇది కూడా కట్టేసాము. కడితేనే మొక్కలకు కాస్త సేఫ్గా ఉంటుంది వర్షం పడినప్పుడు, లేదంటే గాలి కొట్టుకుపోతాయి. తర్వాత మనము ట్యాంక్ మన బిల్డింగ్ పైన వర్షం పడినప్పుడు వచ్చినటువంటి వాటర్ ఆగకుండా ఇక్కడ మనకు హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ని అయితే ఒకసారి వచ్చేసి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ అప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాము. చెక్ చేసేటప్పుడు కొంచెం అన్ని ఆకులు అవి ఇరుక్కుపోయి ఉన్నాయి అనమాట. వాటర్ అనేటువంటి ఆగిపోయినాయి. తర్వాత ఇక అన్నీ ఫిల్ అయిపోయినాయి అనమాట. అంటే ఫస్ట్ ఒక 2 వర్షాలకి చూసుకోవాలి, తర్వాత ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వర్షం పడుతున్నప్పుడే ఒక్కసారి అయితే ఇలా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వర్షానికి అయితే అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇలా వాటర్ కూడా నిలిచి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వర్షానికి మనకి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ఉంటుంది. సెకండ్ వర్షానికి ఆ మట్టి కూడా ఏమి ఉండదు, ఇంకా వాటర్ని మొత్తం పోతుంది. తర్వాత తొందరగా డ్రై అయిపోతుంది. ఇలా ఎక్కడైనా మనకి కార్నర్స్లో వాటర్ ఆగుతాయి అనుకునే ప్లేస్లో ఊడ్చేసుకోవాలి. ఊడ్చేసి ఈ చెత్త అంతా తీసేసేయాలి. ఇలా ఫస్ట్ ఒక 2 వర్షాల వరకు క్లీన్ చేసుకుంటామంటే ఇక తర్వాత నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వర్షం ఆగిపోగానే మంచిగా నీళ్ళు ఆరిపోతాయి, ఇంకా ఆగవు కాబట్టి. ఇవంతా ఎందుకంటే మనము రోజు మొక్కలకు వాటర్ వేసినప్పుడు పడిపోయిన మట్టి కావచ్చు, లేదు అంటే మనకి ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయన్నమాట. ఇంకొన్ని ఇలా అంతా దగ్గర క్లీన్ చేసి ఊడ్ చేసుకొని ఎత్తేద్దాం. ఇలా ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే ఇంకా ఆకులు ఏమీ ఉండవు. చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి వాటర్ ఏం ఆగవు. ఒక్క వర్షానికైతే మొక్కల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎంత మంచిగా ఉన్నాయంటే మొక్కలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడ అంతా క్లీనింగ్ అయిపోయింది. తర్వాత ఇంకా రేపటి నెలలోనైనా ఇదైతే షెడ్ నీట్గా సెట్ చేసుకోవాలి. మొన్నటినే అనుకుంటున్నాను, నాకు ఒక్క దాంతో కాదు, మా హస్బెండ్ హెల్ప్తో చేసుకోవాలనుకుంటే దానికేమో మీటింగ్స్ అవి ఇవన్నీ అసలు వీలు కావట్లేదు. ఇక చూడండి ఒక్క వానకి ఎంత మంచిగా వచ్చేసాయి ఆకుకూరలు. ఇంకోండి ఇదంతా ఖాళీగా ఉంది, ఇది షెడ్కి లాడర్ వేసుకోవడం కోసమని పెట్టుకున్నాను. ఒకవేళ రేపు మా హస్బెండ్ వీలు కాకపోతే నేను ఒక్కనైనా వేసేసుకొని ఈ షెడ్ ఏంటంటే టైట్గా సెట్ చేసుకోలేదు, అంటే గాలికి మొత్తము ఈ యొక్క గ్రీన్ షెడ్ అంతా ఎగిరిపోతుంది. తర్వాత ఇప్పుడు వానలు పడినాయి కదా, మనకి కింద ఆల్రెడీ మిరపనారు ఉంది, మిరపనారు పెట్టేసుకున్నాము. మంచిగా ఏనుకుంటుంది వానకి. రేపైతే పెట్టేసుకుందాం. అక్కడక్కడ టమాటా గింజలు ఉన్నాయి, అవి కూడా పెట్టేసుకుందాము. ఇవన్నీ మొక్కలు పెట్టుకోవడం కోసం సిద్ధం చేసుకున్నటువంటి మట్టి అనమాట, అందుకే ఇక్కడ పెట్టేసుకున్నాను. అక్కడ లోపల మనకి అది పెట్టుకోవడానికి ల్యాడర్ ప్లేస్ సరిపోదనేసి పక్షులు వర్షానికి తెట్లో అయిపోయాయి. ఇదిగోండి తాటి ముంజలు. మనము మల్లెపూలు తెంపుకొని పోదాము. గ్రౌండ్ ఫ్లోర్లోనైతే చాలా వానపాములు ఉండి ఇక్కడ వానపాములు కనిపిస్తలేవు, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఎందుకంటే మనం రోజు మొక్కలకి మన కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తూ ఉంటాం కదా, అందుకోసమని మంచిగా వస్తాయన్నమాట వానపాములు. అందుకోసమని వానపాములన్నింటినీ ఇదే వానలో పువ్వులైతే తెంపుకొని వెళ్ళిపోదాము. వాన తగ్గిపోయినట్టే తగ్గిపోయింది, కానీ మళ్ళీ వస్తుంది. పువ్వులు తెంపుకొని వెళ్ళిపోదాము. ఈ యొక్క 2 వానలు ఇంకొక 2 వానలు పడ్డాయి అనుకోండి, మొక్కలు అయితే మంచిగా చిగురు వస్తాయి, పువ్వులు కూడా మంచిగా వస్తాయి. రేపు మార్నింగ్ మొక్కలకి ఏదైనా పోషకాలు ఇద్దాము, అప్పుడు ఇంకా రికవరీ అవుతాయి తొందరగా. ఇదిగోండి బాక్స్ ఏం తెలియదు, అందుకని కొబ్బరి చిప్పలో వేసుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. నిన్న కూడా మన ఫనెల్ పోయిందనమాట. అబ్బాయి ఇప్పుడు ఫనెల్ ఎట్లా అని ఆలోచించేటప్పటికి కొబ్బరి చిప్పతోనే వేసాము. ఇక్కడ కొబ్బరి చిప్పకి ఇలా 3 కన్నాలు ఉంటాయి కదా, ఒక కన్నంకు హోల్ ఉండే, దాన్ని ఫనెల్ లాగా వాడేసుకున్నాము. కొన్ని వచ్చినాయి పువ్వులు,
ఉన్నాయి కాడికి మొగ్గలైతే తెంపేసుకుందాం.